ఈరోజైతే మేము పపాయ కర్రీ చేసుకుంటున్నాం. ఎట్లా చేసుకున్నామో చూపిస్తా. సో ఫస్ట్ మనము పల్లీని అయితే వేయించుకోవాలి. తర్వాత నువ్వులు సపరేట్గా వేయించుకోవాలి. చిన్నవి కాబట్టి తొందరగా మాడుతాయి. సో అలా మాడకుండా ఎర్రగా అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బాండిలో అయితే మనం ఆయిల్ పోసుకొని ఆవాలు, జీరా అండ్ పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత పపాయాని పీల్ చేసుకొని కట్ చేసుకొని ముక్కలుగా ఆనియన్ని కట్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు అయితే వేసేసేయాలి. వేసేసి కొంతసేపు అది మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, తగినంత ఉప్పు అండ్ ఆ ముక్కలు వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని మగ్గించేసేయాలి. ఈ మగ్గేలోపు మనము ఫస్ట్ వచ్చేసి ఆ పౌడర్ అంటే సెసమి సీడ్స్ అండ్ పల్లీ పౌడర్ ఉంటుంది, అది చేసుకొని దాంట్లో మనము కొద్దిగా కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అన్నా కూడా పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పపాయ ముక్కలు మగ్గిన తర్వాత అది వేసేసేయాలి. సో తగినంత కారం కూడా వేసేసుకుంటే మీ కర్రీ రెడీ. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మీకు కూడా ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అంత వస్తలేవు. సో మీరు కూడా లైక్ చేసి కమెంట్స్లో చెప్పండి మీరు కూడా ఎట్లా చేసుకున్నారు, ఎలా నచ్చింది మీకు ఈ కర్రీ అనేది. అండ్ లైక్ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. పీస్.